everyone, టీచర్ ట్రాన్స్ఫర్స్లో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ముందుగా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి దీనిలో csc.ap.gov.login క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా CSE AP ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మనకి ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ముందుగా మీరు డెస్క్టాప్ ఆప్షన్ ఎంచుకోండి. నేను ఆల్రెడీ డెస్క్టాప్ ఆప్షన్ టిక్ పెట్టాను, ప్రాబ్లం లేదు. మిగిలిన వాళ్ళు డెస్క్టాప్ ఆప్షను లేకపోతే పెట్టుకుంటే మనకి ఇది డెస్క్టాప్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులో మనకి టీచర్ ట్రాన్స్ఫర్స్ అప్లికేషన్స్ ఇక్కడ ఉన్నాయి, మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఐకాన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, వెబ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మన ట్రెజరీ ఐడి అడుగుతుంది. ట్రెజరీ ఐడిని ఈ విధంగా ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ని ఇచ్చిన తర్వాత కిందని క్యాప్చర్ కోడ్ని టైప్ చేయండి. అన్నీ క్యాపిటల్ లెటర్స్లోనే ఉంటాయి కాబట్టి క్యాపిటల్ లెటర్స్ ఆప్షన్ ఓపెన్ చేసుకొని మీరు వీటిని టైప్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా గెట్ ఓటీపీ, మీ రిజిస్టర్డ్ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఇక్కడ సక్సెస్ అని వస్తుంది, గాబరా పడిపోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీ వివరాలు వస్తాయి. ఇది హెచ్ఎంలు అయినా స్కూల్ అసిస్టెంట్లు అయినా ఎవరైనా సరే ఈ విధంగా వివరాలు వచ్చి మీ ర్యాంక్ కూడా చూపిస్తుంది. ఇక్కడ సీనియారిటీ లిస్ట్లో మీ ర్యాంక్ ఎంత ఉంది, మీ అడ్రస్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఇక్కడ క్రింద మీకు చూడండి, ఇక్కడ మనకి ఇటువైపు లిస్ట్ ఆఫ్ డివిజన్స్ అండ్ మండల్స్ అని కనిపిస్తున్నాయి. ఉదాహరణకి కంపల్సరీ అయిన వాళ్ళైతే మాత్రం సెలెక్ట్ ఆల్ కొట్టేసుకోవాలి. లేదు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అయితే కొన్ని మండలాలే నేను పెడతాను అన్నప్పుడు జస్ట్ రిక్వెస్ట్ అయినప్పుడు మనకు నచ్చిన మండలాలను ఇందులో మీరు చూజ్ చేసుకోవచ్చు. నచ్చిన మండలాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉదాహరణకి డెంకాడ, గజపతినగరం ఈ రెండు మండలాల్లో నేను నాకు కావాల్సిన ప్లేసులు పెట్టుకోదలుచుకున్నాను అనుకోండి. ఆ రెండింటిని ఆ విధంగా చూజ్ చేసుకొని ఇక్కడ పైన మనకు చూడండి డబుల్ యారో ఉంది, దీనిపై క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వస్తుంది చూడండి, ఇక్కడ ఎస్ అని అంటుంది. అంటే ఈ రెండు మండలాలు ఇటు పంపించాలా అని అడుగుతుంది అనమాట. ఎస్ చూడండి, ఇక్కడ రెండు మండలాలు వచ్చాయి. అంటే ఈ రెండు మండలాల్లో ఉన్న స్కూల్కి నేను ట్రాన్స్ఫర్కి పెట్టుకుంటాను అనుకున్నాను కాబట్టి రెండు మండలాలు సెలెక్ట్ చేశాను. ఇక్కడ డబుల్ యారో టిక్ చేశాను, అక్కడ ఎస్ అని పెట్టగానే ఇటు వచ్చాయి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని కొడితే రెండు మండలాలు సెలెక్ట్ అయ్యి క్రిందకు వచ్చినప్పటికీ ఇక్కడ చూడండి అడుగుని చూడండి, ఇక్కడ అడుగుని కనిపిస్తుంది. ఇక్కడ మీకు గెట్ స్కూల్స్ అని అడుగులో కనిపిస్తుంది. మొబైల్లోనే చేస్తున్నాను. ఈ గెట్ స్కూల్స్ దగ్గర మీరు క్లిక్ చేయండి. చేస్తే ఇప్పుడు ఈ రెండు మండలాలు మనం సెలెక్ట్ చేసాం కదండి, ఆ రెండు ఇక్కడ మళ్ళీ ఓకే. ఈ రెండు మండలాలలో ఉండేటటువంటి స్కూళ్ళన్నీ కూడా మనకి ఇక్కడ గజపతినగరంలో ఈ స్కూల్ ఒకటి పెట్టాను. అలాగే మన స్కూల్ ఏదైతే అది లాస్ట్లో మనం పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా స్కూలు లోగిస్ కాబట్టి లోగిసే కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రొసీజర్ డబుల్ యారో ఎస్. ఏ స్కూల్ అయితే మనం సెలెక్ట్ చేసామో అవి ఇటు వస్తాయి. మనకి ఈ స్కూలు లాస్ట్లో ఉన్న స్కూల్ ఫస్ట్కి వెళ్ళాలనుకుంటే దీన్ని టిక్ చేసి ఈ సైడ్ని చూడండి, ఇక్కడ యారోస్ ఉన్నాయి, పైకి ఇలా కొడితే అది పైకి వెళ్తుంది.
ఫస్ట్కి వెళ్ళిపోతుంది. ఈ యారో తీసేయండి. ఇప్పుడు ఈ స్కూలు గజపతినగరం ఉంది, ఇది కిందకి వెళ్ళాలి, కిందకి కొట్టండి, కిందకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఈ బటన్స్ అనేవి పైకి క్రిందకి స్కూల్ని ఆర్డర్లో పెట్టడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా 3 స్కూల్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ యాక్సెప్ట్ టిక్ పెట్టి ప్రివ్యూ చూసుకోవచ్చు. ప్రివ్యూలో మనకి కనిపిస్తాయి చూడండి. ఈ ప్రివ్యూ ఎప్పుడు కనిపించిందో ఇక్కడ తప్పు అనుకుంటే మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళొచ్చు. ఒకవేళ ఇవే కరెక్ట్ అంటే సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 టైమ్స్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఇచ్చాడు. ఫస్ట్ టైంలో ఏదైనా తప్పులుంటే సెకండ్ టైం కూడా దాన్ని మనం చేసుకోవచ్చు. ఈ విధంగా సబ్మిట్ కొడితే మనకు వెంటనే మనకు కనిపిస్తుంది, వ్యూ అని కనిపిస్తుంది. వ్యూ అనిలోకి వెళ్ళి ప్రింట్ అని అడుగుతుంది. ప్రింట్ అంటే ప్రింట్ ఇవ్వం, ప్రింట్ ఆప్షన్ కొడితే అది మనకి పీడిఎఫ్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా మీ ఆప్షన్స్ని మీరు ఇచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.